హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. టీచర్లు చెప్పనివి, పెద్దలకు తెలియనివి. ఎండమూరి వీరేంద్రనాథ్ గారి విజయ రహస్యాలు. అందులో సంఖ్యాశాస్త్ర నైపుణ్యం గురించి తెలుసుకుందాం. అర నిమిషంలో ఆన్సర్ చెప్పండి. 8 ఏళ్ల వయసున్న మీ చెల్లెల కన్నా మీరు 16 ఏళ్ళు పెద్ద. తనకన్నా రెట్టింపు వయసు రావడానికి మీకు ఎన్ని సంవత్సరాలు పడుతుంది? క్యాలిక్యులేటర్ ఉన్నది కాబట్టి లెక్కలన్నిటినీ అదే చూసుకుంటుందనుకుంటే పొరపాటే. లెక్కలే మెదడుకు చురుగ్గా ఉంచుతాయి. కొందరు విద్యార్థులు ఫిజిక్స్, అకౌంటెన్సీ, స్టాటిస్టిక్స్ మొదలైన సబ్జెక్టులు కష్టంగా ఉన్నాయన్నారంటే చిన్నతనంలో వారి లెక్కల మీద తగిన శ్రద్ధ చూపించలేదన్నమాట. మీరు విద్యార్థి అయితే అవకాశం దొరికినప్పుడల్లా మనసులో ఏదో లెక్క కడుతూనే ఉండండి. ఉదాహరణకి, ఈసారి సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు మీరు కొంటున్న వస్తువుల ధర మొత్తాన్ని మనసులోనే కూడండి. బిల్తో సరిచేసి చూడండి. తేడా వస్తే ఎక్కడుందో గమనించండి. మీ స్నేహితుల్ని ఈ ప్రశ్న అడగండి. చాక్లెట్ పందెం కట్టండి. 1000కి 40 కలపమనండి. దానికి 1000కి మళ్ళీ 30, ఇంకో 1000 దానికి 20, మళ్ళీ 1000, చివరిగా 10 కలిపి మొత్తం చెప్పమనండి. ఆన్సర్ 5000 అంటారు. చాక్లెట్ మీదే సరైన సమాధానం. 4000 ఒక్కంద. మీరు ఒక్కొక్క అంకె చెప్పమంటూ వెళ్ళి అవతల వారి మనసులో కూడిక చేయమనాలి. మనిషి ఎప్పుడైతే తమ మెదడుని ఛాలెంజ్ చేయడం మానేస్తాడో అప్పుడు అది చురుకుతనాన్ని కోల్పోతుంది. నేను ఒక కొత్త విషయాన్ని తెలుసుకుని ఎంతకాలమైంది అని ప్రశ్నించుకోండి. ఖాళీ సమయంలో మీరేం చేస్తున్నారో పరిశీలించుకోండి. ఇంతకన్నా బాగా చదవాలంటే నేనే కొత్త అలవాట్లు నేర్చుకోవాలి, ఏ పాత అలవాట్లను వదులుకోవాలి అని ఆత్మసాధన శోధించండి. సాధారణ వ్యక్తుల కన్నా కాస్త ఎక్కువ కష్టపడడమే మనిషిని మేధావిని చేస్తుంది. బౌండరీ లైన్ పై నుంచి ఫీల్డర్ 1 సెకండ్ తొందరగా బంతిని విసరడమే ఒక్కోసారి మ్యాచ్ని గెలిపిస్తుంది. ఒక బత్తాయి పండును తీక్షణంగా చూస్తూ ఆలోచించండి. లోపలి తొనలు, గింజలు, నీళ్లు, పైతొక్క, కానీ అన్ని అణువులే. హైడ్రోజన్, ఆక్సిజన్, కాల్షియం అన్ని మూలకాలే. అవే మూలకాలు ఇనుములోనూ సముద్రంలోనూ ఉంటాయి. మొత్తం ప్రపంచమంతా ఈ మూలకాలతోనే తయారవుతుంది. అదే బత్తాయి పండు. అవే మూలకాలతో క్రికెట్ బంతి. అందరి మెదడులు అవే. తెలివితేటలు ఎవరి సొంతమో కావు, ఇచ్చే ట్రైనింగ్ని బట్టి ఉంటుంది. ప్రబంధ ప్రహేళిక, క్రాస్ వర్డ్ పజిల్స్ పూర్తి చేయడం, స్టేజ్ మీద నాటకం వేయడం, ఇంటిల్లిపాదికి ఒక రోజున వంట చేయడం, చెల్లికి జడవేయడం, 14 నిమిషాల 16 నిమిషాలతో మనసుతో హెచ్చవేయడం, చిన్నప్పటి నుంచి స్కూల్ టీచర్లు పేర్లు గుర్తు తెచ్చుకునే ప్రయత్నం, ట్రాజడీ సినిమా చేస్తూ పిచ్చి పిచ్చిగా ఏడ్చేయడం, ఫ్రెండ్ బొమ్మ పెన్సిల్తో గీయడానికి ట్రై చేయడం, పట్టాల దగ్గర నిలబడి రైలు కంపార్ట్మెంట్లు లెక్క పెట్టడం, 24 స్క్వేర్ లెక్క పెట్టడం, జాతీయ గీతం వెనక నుంచి చదివే ప్రయత్నం. విల్లుని ఎక్కువ వంచితే విరిగిపోతుంది, వంచకపోతే బాణం ముందుకు వెళ్ళదు. ఆలోచనలు కూడా అలాంటివే. కొన్ని మనసుని విరగ్గొడతాయి, కొన్ని ఉపయోగపడతాయి. ఏం చేస్తున్నామన్నది కాదు ముఖ్యం, ఎలా చేస్తున్నామన్నదే ముఖ్యం. మన బ్రెయిన్కి ఎప్పుడూ పదును పెడుతూనే ఉండాలి. తర్క నైపుణ్యం. ఒక నాణాన్ని 100 సార్లు గాలిలో విసిరితే బొమ్మ పడడానికి ఎంత ఛాన్స్ ఉంది? సాధారణంగా 50 సార్లు అనుకుంటాం. కాదు, 40 సార్లు మాత్రమే. ఎందుకంటే బొమ్మ వైపు బరువుగా ఉంటుంది. అందుకని భూమి ఆకర్షణ శక్తి ప్రభావం వలన అది నేల వైపు పడుతుంది. క్రికెట్ మ్యాచ్ల్లో టాస్ చెప్పే కెప్టెన్లు సాధారణంగా అందుకే బొరుసు అంటూ ఉంటారు. ఇది ఇలానే ఎందుకు జరుగుతుంది, ఇలా ఎందుకు జరగకూడదు, అలా ఎందుకు జరగడం లేదు అని ఆలోచించుకోవడమే తర్కం. ఈ సమస్య ఎందుకు తీరడం లేదు, ఈ ప్రశ్నకి ఎందుకు సమాధానం దొరకటం లేదు, నేను వెళుతున్న విధానం కరెక్టేనా అని తర్కించుకుంటూ చివరి గమ్యం వైపు కరెక్ట్గా వెళ్ళగలగడమే తార్కిక నైపుణ్యం. తర్క నైపుణ్యం తెలివితేటలు పెరగడానికి టానిక్లా సహాయపడుతుంది. తర్కం లేనివాడు జ్ఞాని కాలేడు. దురదృష్టవశాత్తు మన చదువులు ఈ జ్ఞానాన్ని కొద్ది వరకే నేర్పుతాయి. కానీ పెద్ద పెద్ద ఉద్యోగాల కోసం జరిగే ఇంటర్వ్యూల్లోనూ, విద్యాలయాల్లో ప్రవేశం కోసం జరిగే అడ్మిషన్ టెస్టుల్లోనూ ఈ విధమైన ప్రశ్నలే అడుగుతారు. ఒక పెద్ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థ ఇంటర్వ్యూలో ఈ ప్రశ్న అడిగింది. రాము, సోము, కృష్ణ అనే 3 ఒక బ్యాంక్ రాబరీలో నిందితులు. నేను దొంగతనం చేయలేదు అన్నాడు రాము. నేను చేయలేదు అన్నాడు సోము. సోము ఈ దొంగతనం చేశాడు అన్నాడు కృష్ణ. ఈ 3లో కేవలం ఒకరే నిజం చెప్తున్నారు. దొంగ ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి లాజికల్గా ఆలోచించండి. వెంటనే సమాధానం కోసం కింద చూడకుండా ఒక్క క్షణం కళ్ళు మూసుకుని ఆలోచించండి, లేదా స్నేహితులతో చర్చించండి. 3లో ముందు ఒకరిని తీసుకోండి. అతడే దొంగ అనుకోండి, అంటే అతడు నిజం చెప్పడం లేదు.
అతడు దొంగ అయిన పక్షంలో మిగతా ఇద్దరు నిజం చెప్తున్నారా లేదా అని వారి స్టేట్మెంట్లు పరిశీలించండి. ప్రశ్నలో ఏమని ఇచ్చారు? కేవలం ఒకరే నిజం చెప్తున్నారు అన్నారు. మీరు లెక్క కట్టిన విధానం దానికి సరిపోతే అతడే దొంగ అన్నమాట. ఉదాహరణకి కృష్ణ దొంగ అనుకుందాం. అంటే అతను అబద్ధం చెప్తున్నాడు, మిగతా ఇద్దరు నిజం చెప్తున్నారు. కేవలం ఒకరే నిజం చెప్పాలి ప్రశ్న ప్రకారం. కాబట్టి కృష్ణ దొంగ కాడు. అదేవిధంగా సోము దొంగ అయిన పక్షంలో అతడి విషయంలో కూడా ఇద్దరు నిజం చెప్తున్నారు. కానీ రాము విషయంలో అలా జరగలేదు. అతడు దొంగ అయిన పక్షంలో కేవలం సోము ఒక్కడే నిజం చెప్తున్నాడు. కాబట్టి రాముయే బ్యాంకు దొంగతనం చేశాడు. ప్రశ్న ప్రకారం ఒకరే నిజం చెప్తున్నారు అనేది షరతు. పై పట్టికలో ఒక నిజం అన్నది కేవలం రాము దొంగ అయితే మాత్రమే, కాబట్టి అతడే దొంగ. తార్కిక జ్ఞానం అంటే ఇది. తనకు తెలిసిన పాండిత్యానికి అంటే నాలెడ్జ్కి తన తెలివితేటల్ని మరింత జత చేసి ఆలోచించడమే తర్కం. తన మీద తనకి నమ్మకం ఉన్నవాడికి మూఢనమ్మకాలు ఉండవు. తర్క జ్ఞానం ఉన్న విద్యార్థి పరీక్ష రాయటానికి వెళ్తూ నల్లపిల్లి ఎదురొస్తే తిరిగి ఇంట్లోకి వెళ్ళి కాళ్ళు గడుక్కోడు. మెదడుకి కొంత దూరం ఆలోచించాక విశ్రాంతి తీసుకుంటుంది, కోరుకుంటుంది. ఇక చాలు అనిపిస్తుంది. 2 నిమిషాలు విశ్రాంతి తీసుకుని తిరిగి ఆలోచించాలి. అంతా అయిపోయింది అనుకున్నాక మరో క్షణం ఎక్కువ పని చేయగలిగిన వాడే గొప్పవాడు. ఒక మరుగుజ్జు అంటే పొట్టివాడు లిఫ్ట్లో ప్రవేశించి 10వ అంతస్తులోకి దిగి 15వ అంతస్తులో ఉన్న తన ఆఫీసుకు మెట్ల ద్వారా నడుస్తాడు. కారణం ఏమై ఉంటుంది అన్న ప్రశ్నకి అతడు మరుగుజ్జు కాబట్టి లిఫ్ట్లో 15 అన్న బటన్ నొక్కడానికి ఎత్తు చాలక 10వ అంతస్తులోనే దిగి ఉంటాడన్న సమాధానం స్ఫురించగానే ఈ ఆన్సర్ అద్భుతంగా ఉంది కదా, చాలు అనుకుంటాం. జీవితం కూడా అంతే. ఒక నిర్ణయం స్ఫురించగానే ఇక వేరే నిర్ణయాల గురించి ఆలోచించడం మానేసి మంచి అనుకున్న దాన్ని ఎలా బలోపేతం చేసుకోవాలా అని ఆలోచిస్తాం. ఈ మరుగుజ్జు 10వ అంతస్తు నుంచి తన ఆఫీస్ వరకు నడిచి వెళ్ళడం ఎక్సర్సైజ్ అని భావిస్తూ ఉండవచ్చు. కింద ఉన్న ప్రకృతి పరిసరాన్ని చూస్తూ పైకి వెళ్ళడం అతడికి సంతోషాన్ని ఇస్తూ ఉండవచ్చు. 10వ అంతస్తులో ఉన్న స్నేహితుడిని పలకరించిన తర్వాత తన పనికి వెళ్ళడం అతని అలవాటు కావచ్చు. లేదా 10వ అంతస్తులో ఒక ప్రతిష్టాత్మకమైన ఆఫీసు ఉండవచ్చు. తాము అందులో పనిచేస్తున్నామని అందరూ అనుకోవాలని అతడి కోరిక కావచ్చు. ఇలా పలు రకాలుగా ఆలోచించడం ద్వారా మనస్సు పరిధి విస్తృతపరచుకోవడమే తర్క నైపుణ్యం అన్నమాట. మెదడు ఒక్కోసారి అవసరమైన దానికన్నా ఎక్కువ ఆలోచిస్తుంది. దాన్ని అతి తెలివి అంటాం. ఒక తల్లికి 2 పిల్లలు ఒకే రోజు పుట్టారు, కానీ వారు ట్విన్స్ కాదు. ఎలా? ఆ ప్రశ్నకి వారు 3 అయి ఉంటారు. అందుకే ట్విన్స్ 2 కాదు అని చెప్పడం సమయస్ఫూర్తి. ఆ పిల్లల తండ్రికి ఎంతమంది భార్యలు అని ఆలోచించడం అతి తెలివి. తర్క సంబంధమైన మరో ప్రశ్న చూద్దాం. లవకుశులు కవలలు. ఆ ఏడాది వారిద్దరూ తమ పుట్టినరోజు జరుపుకున్నారు. కానీ లవుడు పుట్టినరోజు సంబరాలు జరిగిన 2వ రోజులకి కుశుడు వేడుకలు జరిగినాయి. కారణం ఏమై ఉంటుంది అన్న ప్రశ్నకి వెంటనే సమాధానం బహుశా అది లీప్ సంవత్సరం అయి ఉంటుంది అని స్ఫురిస్తుంది. కరెక్టే. అంతకుముందు ఏడాది ఫిబ్రవరి 28 అర్ధరాత్రి ఒకరు, మార్చి 1వ తారీఖున తెల్లవారుజామున మరొకరు పుట్టి ఉండవచ్చు. ఈ ఏడాది లీప్ సంవత్సరం కాబట్టి ఈ 2 రోజులే తేడా వచ్చింది. చాలా మంచి సమాధానం. నిజంగా చాలా తెలివైన సమాధానం. కానీ వారిద్దరూ పగలు పుట్టిన వారు అనుకుందాం. అప్పుడు లేదా చిన్నవాడు పుట్టిన 2 రోజులకు పెద్దవాడు తన పుట్టినరోజు జరుపుకున్నాడు అనుకుందాం. ఎలా? చాలా క్లిష్టమైన ప్రశ్న. మెదడుకి పని పెట్టాల్సిందే. అంతర్జాతీయ ధనరేఖ గుర్తు రావాలి. అప్పుడు భౌగోళిక శాస్త్రం స్ఫురించాలి. ఆ తల్లి పడవలో ప్రయాణిస్తూ అంతర్జాతీయ రేఖకి ఇటువైపు ఒకరిని, రేఖకి అటువైపు ఒకరిని కని ఉండొచ్చు. మార్చి 10న పెద్దవాడిని కని పడవ లైను దాటాక ఫిబ్రవరి 28న చిన్నవాడిని కని ఉండొచ్చు. ఆ విధంగా చిన్నవాడు ముందు పుట్టినరోజు జరుపుకుంటాడు. ఈ అంశాన్ని జూల్స్ వెర్న్ 80 రోజుల్లో భూప్రదక్షిణం అన్న పుస్తకంలో గొప్పగా వాడుకున్నాడు. 80 రోజుల్లో భూప్రదక్షిణం చేసి వస్తానని పందెం కట్టిన హీరోకి 81 రోజులు పడుతుంది. పందెం ఓడిపోయానని దిగులు పడతాడు. ఈ సమయానికి అంతర్జాతీయ ధనరేఖ దాటానని గుర్తుకొస్తుంది. పందెం గెలుస్తాడు. ఇది ఫ్రెండ్స్, యండమూరి వీరేంద్రనాథ్ గారి విజయ రహస్యాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.